నమస్కారం. వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికల్లో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఇవాళ పత్రికల్లో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి కోతలు, రెండు కోటాలు. కోతలు అంటే కరెంటు కోతలు కాదు, నిజంగా కోతలే. ఫలానా నగరాన్ని నేను కట్టించానంటే ఆ నగరం నేను కట్టించాను, అసలు ఈ ఫ్లైఓవర్ పుట్టించిందే నేను. ఈ టైపు కోతలు ఇవాళ నేతలు బాగా కోశారు. అట్లాగే కోటాలకు సంబంధించి కూడా రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు, 50 దాటకూడదని సుప్రీంకోర్టు చెప్పడానికి సుప్రీంకోర్టుకు హక్కే ఉంది, రాజ్యాంగంలో రాసి ఉందా అనేటువంటి కోటాలకు సంబంధించిన అంశాలు కూడా వచ్చాయి. సో ముందు మొదలు పెడదాం. తెలంగాణకు సంబంధించి ఈనాడు సో ముగ్గురు నాయకుల వార్తల్ని కీలకంగా తీసుకున్నారు. ఒకటి కేసీఆర్, ఒకటి రాహుల్ గాంధీ, మరొకటి చంద్రబాబు నాయుడు. సంక్షేమ రాజ్యం మాదే, మా పథకాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి, పరిణతితో ఆలోచించండి, ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్. గులాబీ దళపతికి విశ్రాంతి ఖాయం అంటున్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ నెరవేర్చలేని హామీల్ని మేం పూర్తి చేసి చూపిస్తాం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సైబరాబాద్ షానే కొన్నేళ్ల పాటు రాత్రి పగలు కష్టపడితే సైబరాబాద్ ఈ రూపానికి వచ్చింది. రోడ్ షోలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. సో ఈ ముగ్గురు వార్తల్ని, అంటే ఎవరి డబ్బా వారు కొట్టుకున్నటువంటి వార్తల్ని ఎందుకనో సమస్థాయిలో ఈనాడు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి ఇక ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే. ముగ్గురిని సమానంగా ఇచ్చినట్టు, కానీ వెనకటికి ఏదో అన్నట్టు అందరూ సమానులే కాకుండా కొందరు ఎక్కువ సమానులు అన్నట్టు ముగ్గురిని సమానంగా చూపించిన ఆంధ్రజ్యోతి చంద్రబాబుని కాస్త ఎక్కువ సమానంగా చూపించింది. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే, సైబరాబాద్ నా మానస పుత్రిక, తెలంగాణ అభివృద్ధిని నేను అడ్డుకోను, సాగునీటిని ఆంధ్రప్రదేశ్ అడ్డుకోదు, తెలంగాణలో అభివృద్ధి జరిగితే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే, చార్మినార్ను నేనైతే కట్టలేదు, కేసీఆర్ కట్టేదేమో నాకు తెలియదు. ఇట్లా చంద్రబాబు గురించి రాశారు. అలాగే రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంది తప్పు, రాజ్యాంగంలో 50% ఎక్కడుంది, నేరుగా సుప్రీంకోర్టుని తప్పు పట్టినట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని కేసీఆర్కి సంబంధించినటువంటి వార్తని ఈ లీడ్ తీసుకుని ఇచ్చింది అన్నమాట. ఇక కేసీఆర్ మోదీ బంధం తెంచాలి మనం, ఇద్దరు ధోకాబాజీ మాటలే చెప్తారు, కేసీఆర్ విశ్రాంతి తీసుకోవడం ఖాయమని ఇటు పక్కన రాహుల్ గాంధీకి సంబంధించిన వార్తని ఇచ్చింది. మొత్తానికి కేసీఆర్ని కాస్త ఇరుకుని పెడితే ఎలా ఉంటుందని చిన్న కొంటె ఆలోచన వచ్చినట్టుంది. అందుకోసం ఈ లీడ్ ఆంధ్రజ్యోతి తీసుకుంది. ఇక రాహుల్ గాంధీని యథావిధిగా ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేపట్టింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి విషయానికి వస్తే పిట్టల దొర డైలాగ్స్కు రాహుల్ జేజేలు. హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ ఘనతను బాబుకు తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నేతలు. సాక్షి పిట్టల దొర అందంటే ఎవరిని అంటుందో మనం ఈజీగా సులభంగా గుర్తుపట్టచ్చు, అది చంద్రబాబు నాయుడిని. సో దానికి మళ్ళీ రాహుల్ వంత పాడాడు అని ఒక అంశం వచ్చింది. ఏం చేతంటే అసలు హైదరాబాద్ అంతా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కదా చేసింది అనే అంశాన్ని కింద రాసుకున్నారు. ఔటర్ విమానాశ్రయం తమ ఘనతేనని కాంగ్రెస్ నేతల ముందు చంద్రబాబు అవాస్తవాలు. ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఐటీ రంగంపై తనదైన ముద్ర వేసిన దివంగత నేత అనగా వైఎస్ రాజశేఖర రెడ్డి. శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు దగ్గరుండి పర్యవేక్షించిన వైఎస్, రికార్డు సమయంలో పూర్తి చేయించి జాతికి అంకితం చేసిన వైఎస్ఆర్. ఓఆర్ఆర్కు నెహ్రూ పేరు, విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు. ఇంత కాంగ్రెస్ చరిత్ర ఉంటే దాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు తన గొప్పలు కొడుతుంటే కూర్చుని చోద్యం చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు చేతులు కలిపి అని. దాని కింద ఆలోచించండి, గాలి గతరా కావద్దు, గోల్మాల్ గాళ్ళు ఏది చెప్తే అది నమ్మొద్దని కేసీఆర్కి మంచి ప్రామినెన్స్ ఇచ్చింది. అట్లాగే నిన్న అన్నటువంటి కేసీఆర్ అంటే డిఫైన్ చేసినటువంటి ఖావో కమిషన్ రావు అని రాహుల్ గాంధీ కొత్త నిర్వచనాన్ని కేసీఆర్కి ఇక్కడ పెట్టింది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట 40,000 కోట్ల లూటీ రాహుల్. చిత్రం ఇది కూడా సమన్యాయం పాటించినట్టుగా అనిపిస్తుంది. కేవలం చంద్రబాబుని మినహాయించి కేసీఆర్కి రాహుల్ గాంధీకి సమన్యాయం ప్రకటించింది. ఇక నమస్తే తెలంగాణ తప్పనిసరిగా ఇది ఏలిన వారి మానస పుత్రికగా
కోటా సాధిస్తాం అనే ఒక కేసీఆర్కి సంబంధించినటువంటి వార్తనే ప్రముఖంగా వేసి అశేష జనవాహిని ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ని పెట్టింది. ఉద్యమ బెబ్బులి తెలంగాణ అని. ముస్లింలు గిరిజనులకు రిజర్వేషన్లు వారి హక్కు, మొండి పట్టుబడతా సాధించేదాకా వదిలిపెట్ట అని. అక్కడ 50% దాటితే తప్పే ఉందనేటువంటిది ఆంధ్రజ్యోతి రాస్తే, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఎవరి కోసం రిజర్వేషన్స్ కేసీఆర్ అడుగుతున్నారు, ముస్లింలు గిరిజనుల కోసం కదా అనేటువంటి ఒక సింపథెటిక్ వార్త వచ్చింది. అలాగే చంద్రబాబు రాసుకున్నటువంటి గొప్పలకు సంబంధించి కోతల్లో తెలంగాణలో నాకు ఎదురు లేదు, ఆధునిక తెలంగాణ సృష్టికర్తలనే వార్తని వేసింది. చాలా చంద్రబాబుకు కూడా ఎంతో కొంత కిందైనా స్థానం ఇచ్చింది కదా అని సంతోషించేలోగానే హైదరాబాదు ఐటీ కదా, అసలు ఐటీకి చంద్రబాబుకి ఏమిటట సంబంధం? చంద్రబాబు ముఖ్యమంత్రి 95లో కదా, కానీ 90 ముందే నగరంలో ఐటీ అభివృద్ధికి బీజం ఆనవాళ్లను తుడిపేసిన చంద్రబాబు. నిజానికి ఐటీని తుడిచేసిన చంద్రబాబు, ఐటీని సృష్టించింది వేరేవారు అని చెప్పేటువంటి ఆ వేరేవారు ఎవరన్నది మళ్ళీ చెబితే వారికి కీర్తి వస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీకి గురించి చెప్పలేదు, అక్కడ వరకు చెప్పి తప్పుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వార్తలు మనం చూస్తే ఈనాడు విషయానికి వస్తే, ఈనాడు చాలా శ్రద్ధగా ఇక్కడి వార్తని అక్కడ బాగా ఆక్రమించారు. సైబరాబాద్ షా నేనే అంటే ఆంధ్ర ప్రజలకి హైదరాబాద్ మీద ఉండేటువంటి మక్కువ మోజు గమనించినటువంటి ఈనాడు, అదేవిధంగా హైదరాబాద్ని కోల్పోయామనేటువంటి ఫీలింగ్ సీమాంధ్ర ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఈ ముక్క అక్కడ చెబితే ఎంత బాగుంటుంది అని సైబరాబాద్ షా నేనే అనేది ఇక్కడ మామూలుగా వేసినా కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఒకే ఒక్క బ్యానర్ కింద వేసింది. సో సాఫ్ట్వేర్ కంపెనీలను హైదరాబాద్ రప్పించడానికి అమెరికాలో కాలి నడకన్న తిరిగా అన్నంత జాగ్రత్తగా ఉంది. అట్లాగే ఇక కేసీఆర్కు విశ్రాంతి అయినటువంటి తెలంగాణ వార్తను కూడా అక్కడ ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, సో సేమ్ సైబరాబాద్ సృష్టించా అమరావతి నిర్మిస్తా అని ఇక్కడ సైబరాబాద్కి అమరావతికి లింక్ పెట్టి ఇంత పెద్ద నగరాన్ని కట్టిన వాళ్ళకి అమరావతి ఒక లెక్క అన్నట్టుగా పైపచ్చు నేను హైదరాబాద్ని డెవలప్ చేశానని నాకు సర్టిఫికెట్ ఇచ్చింది వేరే వాళ్ళు ఎవరో కాదు, ఇవాళ తిట్టిపోస్తున్నటువంటి కేసీఆరే, దాంతోపాటు ఆయన తనయుడు కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు అనేటువంటి వార్తని ఆ కింద డెక్లో వేసుకుని ప్రచురించుకుంది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి వచ్చేటసరికి పిట్టల ధర డైలాగ్ని అక్కడ కూడా తీసుకువెళ్ళి రాహుల్ జేజేలైనటువంటి అంశాన్ని పెట్టి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ నడుపుకుంది. అదేవిధంగా కింద పల్నాడు గర్జన్లో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించిన వార్తల్ని క్యారీ చేసుకుంది. ఇంగ్లీష్ పత్రికలకు వస్తే ఇవాళ సిబిఐ చీఫ్ రిమూవల్ గురించి, ఆయన తొలగించడము పక్కన పెట్టడం గురించి వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో హిందూ ఒకలాగా రాస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకలాగా రాసింది. టేకింగ్ వర్మ ఆఫ్ హిస్ డ్యూటీస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్, సే సెంటర్, దెర్ ఈజ్ నథింగ్ టు బ్యాక్ హిస్ క్లైమ్ అటార్నీ జనరల్. వర్మని తన బాధ్యతల నుంచి పక్కన పెట్టడం అనేది దాన్ని మనం బదిలీగా చూడలేము అని కేంద్రం వాదిస్తోంది. ఎందుకంటే ఆ వర్మ ఆయన నన్ను బదిలీ చేశారు, ఆ బదిలీ చేయడానికి ముందు పాటించాల్సినటువంటి ప్రక్రియ లేకుండా బదిలీ చేశారు, ఇది చట్ట విరుద్ధమని కోర్టుకు వెళ్ళారు. కాబట్టి అసలు ట్రాన్స్ఫర్ ఎక్కడ చేశాము, ఆయన మంగళ ఆయన దగ్గర ఉంది, ఆయన కారు ఆయన దగ్గర ఉంది, ఆయన స్టాఫ్ ఆయన దగ్గర ఉన్నది అనేటువంటి అంశాన్ని దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ status. He continues to get the perquisites of his house, the same official residence, same staff and car. All is intact. Can he claim he has been transferred in ఉంటే ఆయన బదిలీ చేశారని ఎట్లా అంటారు అనే అంశం వచ్చింది. కానీ విల్ ఫస్ట్ డిసైడ్ ఇఫ్ రిమూవల్ ఆఫ్ సిబిఐ చీఫ్ వాజ్ లీగల్. అక్కడ ప్రభుత్వ వాదనకు సంబంధించి అంశం వినిపిస్తే ఇక్కడ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యని ప్రధానంగా తీసుకుంది. అసలు మేము ముందు ఈ సిబిఐ చీఫ్ని తొలగించడం అనేది చట్ట విరుద్ధమా కాదా అనేది మనం నిర్ణయిస్తామని రెస్పాన్స్ టు ఏజీస్ ప్లీ టు లెట్ సివిసి కంప్లీట్ ప్రోబ్. కాబట్టి ముందు సివిసిని ఈ దర్యాప్తును కొనసాగించండి అనేటువంటి
వినతికి స్పందిస్తూ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యని ఇక్కడ ఉంది. సో వర్మకు సంబంధించి కొంత అన్యాయం జరుగుతుందనేటువంటి ధ్వని హిందువులో కనిపిస్తోంది ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళే దానిలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మాత్రమే టైమ్స్ ఆఫ్ ఇండియా క్యారీ చేసింది. ఇక డెక్కన్ క్రానికల్ ఈ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. ఒక స్టేట్ న్యూస్ మాత్రమే ప్రధానంగా తీసుకుంది. దేశంలో ఓటర్లకి పరిణితి కావాలి, పరిణితి లేదు అని కేసీఆర్ అన్నట్టుగా ఒక వార్తని క్యారీ చేసింది. సో ఇవి ఈనాటి వార్తల్లోని కీలకమైనటువంటి అంశాలు. ఇక కట్టడాలు, కోతలు, కోటాలు అనేటువంటి అంశాలు ప్రధానంగా వచ్చాయి. సో ఎవరు కట్టించారు అంటే దీనికి క్రెడిట్ తీసుకోవడం ఎవరు అని, అంటే ఇంతవరకు కూడా హైదరాబాద్ని చంద్రబాబు నిర్మించాడని అంటున్నాడని అందరూ వెక్కిరిస్తున్నారు. చార్మినార్ చంద్రబాబు కట్టించాడా, చివరికి కులీ కుతుబ్ షా టోమ్స్ కూడా చంద్రబాబు కట్టించాడా అనేటువంటి బెటకారాన్ని కేసీఆర్ చాలా బాగా పెంచారు. ఆయన ఇటీవల కాలం ఎన్నికల ప్రచారంలో తిట్లు ఒక పైన, ఈ కట్టడాల మీద ఒక పైన చేశారు. దాంతో చంద్రబాబు కొంత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్టుంది. నేను కట్టించింది హైదరాబాదు కాదు బాబు, హైదరాబాదు కులీ కుతుబ్ షా కట్టించాడు, నేను సైబరాబాద్ మాత్రమే కట్టించాను అని, నా వల్లే ఐటీ వచ్చింది అని. సో దీంతో వెంటనే మళ్ళీ దీనికి కౌంటర్స్ కూడా మొదలైపోయాయి. నమస్తే తెలంగాణ పత్రికలో ఒక టైపు కౌంటర్ వస్తే, సాక్షి పత్రికలో ఒక టైపు కౌంటర్ వచ్చింది. అసలు ఇవన్నీ చంద్రబాబులో అన్ని మహానేత, దివంగత నేత, మహానేత కట్టించారు. ఆ నిర్మించిన వాటికి కూడా కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టారు. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, లేకపోతే నెహ్రూ ఓఆర్ఆర్ అని, ఇట్లాగా నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యుల నేతల పేర్లు పెట్టినా కూడా రాహుల్ గాంధీ అట్లా జైజేలు పలుకుతూ చూస్తున్నాడు, చరిత్ర మారుస్తున్నా అని ఇది ఏం చెప్పారు. ఇక మధ్యలో నమస్తే తెలంగాణ పత్రిక వేలు పెట్టి సైబరాబాద్ ఏం నిర్మించారంటున్నాడు. చంద్రబాబు కూడా చెప్పేటప్పుడు అప్పుడు ఎంత ఉండేది సైబరాబాద్లో, రంగారెడ్డి కలెక్టరేట్ అక్కడ పెడతానంటేనే ఆ ప్రాంతంలో ఒప్పుకోలేదు, వెళ్ళలేదు, అక్కడ ఏమి ఉండవని, ఆ కార్యాలయం అక్కడ కట్టనివ్వలేదు. అలాంటి చోట అది సాగుకి పెద్ద పనికి రాకుండా ఎకరం ₹1,00,000 పలికేది ఇవాళ 30 కోట్లకు పైన పలుకుతుంది కదా. సో అలాంటి అభివృద్ధి నేను కదా చేసింది అని ఆయన చెప్పాడు. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి వాళ్ళేమంటారు, 90లోనే అసలు ఐటీ మొదలైంది, కావాలంటే ఐటీ చరిత్రను చంద్రబాబు తుడిచేసే కార్యక్రమం పెట్టాడు. ఇదంతా చూస్తుంటే ఎవరు ఇంతకీ హైదరాబాద్ కట్టారు, లేకపోతే హైదరాబాద్ విషయంలో ఎలా ఉన్నా సైబరాబాద్ ఎవరు కట్టారు అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంటుంది. ఈ సైబరాబాద్ చూసినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. వెనకటికి ఒక స్కూళ్ళ ఇన్స్పెక్టరు ఒక ప్రభుత్వ పాఠశాలని తనిఖీ చేసే కార్యక్రమంలో ఎలా చదువులు చెప్తున్నారని వచ్చి క్లాసు జరుగుతుంటుండగా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, స్కూల్ టీచర్ కూడా, స్కూల్ మాస్టర్ కూడా అక్కడ ఉన్నారు, తెలుగు మాస్టరు. సో ఆయన వెంటనే తెలుగు బాగా చదువుతున్నారు అంటప్పుడు ఆయన ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఒక కుర్రాడిని, వెనకనున్న కుర్రాడిని లేపి, ఎరా రామాయణం ఎవరు రాశారా అంటే వెంటనే అతడు బెక్కముఖం పెట్టి నేను కాదు సార్ అన్నాడు. అప్పుడు మాస్టర్ జోక్యం చేసుకుని, వాడికి అంతా తెలివి లేదండి, రాసి ఉంటే మొదటి వరుసలో ఉన్నటువంటి వాడే రాసి ఉండాలి అనేటువంటి అంశాన్ని చెప్పారు. సో కాబట్టి ఇవాళ కూడా అసలు సైబరాబాద్ని ఎవరు కట్టారంటే నేను కట్టాను అనేటువంటి అంశాలని మాట్లాడుతున్నారు. సో ఇది ఇవాళ చర్చలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో కాబట్టి గొప్పలతో ఒకరినొకరు హైదరాబాదు నిర్మాణం ఖ్యాతిని తమ తీసుకుని హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకి గ్యాలం వేసే కార్యక్రమం పెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న టుంగి ఒకటి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. సైబర్మతి ఏళ్ల క్రితం కట్టింది సైబరాబాదు కాదు, ఏళ్ల క్రితం కట్టింది సైబరాబాదు కాదు, కంప్యూటర్ జ్ఞానమసలు కుతుబ్ షాకు లేదు, కంప్యూటర్ జ్ఞానమసలు కుతుబ్ షాకు లేదు, మరవాలిక మనమంతా భాగమతి వ్యధను, మరవాలిక మనమంతా భాగమతి వ్యధను, చంద్రబాబు చెప్పగలరు సైబర్మతి కథను, చంద్రబాబు చెప్పగలరు సైబర్మతి కథను. రేపు ఏ పెట్ట కథలతో వస్తారో రేపు చూద్దాం. సో వీడియో చూస్తున్నప్పుడు కింద సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాబాయ్.